ఏ ప్రభుత్వంలో అయినా ఏ అధికారి అయినా ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే అవినీతి చేసినా అక్రమాలు చేసినా వాళ్ళని ఆ ప్రభుత్వం ఏం చేయాలయ్యా? ఏం చేయాలా? విచారణ చేయాలా? తప్పు చేసి ఉంటే జైల్లో పెట్టాలా, న్యాయస్థానం ముందు నిలబెట్టి జైల్లో పెట్టాలా, అంతే కదా? ఏ ప్రభుత్వమైనా సరే చేసేది అదే కదా. కానీ విచిత్రం ఏమంటే మన కూటమి ప్రభుత్వంలో మాత్రం అవినీతి చేసినా అక్రమాలు చేసినా జస్ట్ మందలించి వదిలేస్తున్నారు అంతే. అది ఏం విచిత్రమో మనకైతే అర్థం కావడంలే. మంత్రుల యొక్క ఓఎస్డీలు వాళ్ళ పిఏలు అక్రమంగా అన్యాయంగా దోచుకొని పంచుకొని తింటుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మందలించి పక్కన పెడుతుంది, మందలించి ట్రాన్స్ఫర్ చేస్తుంది, మందలించి ఇంకో మంచి పొజిషన్కి పంపిస్తున్నారు తప్ప విచారణ చేసి వాళ్ళని న్యాయస్థానం ముందు మాత్రం నిలబెట్టడంలే. అదేం విచిత్రమో ఏమో మనకైతే అర్థం కావడంలే. ఇటువంటి సిచ్యువేషన్స్ గతంలో మనం ఎప్పుడైనా చూసామా? అవినీతి చేశారని చెప్పేసి వాళ్ళే చెప్తారు, మళ్ళీ వాళ్ళని మందలించి వదిలేస్తున్నారు. మన ఏబిఎన్ రాధాకృష్ణ తన పత్రికలో రాశాడు, మైనింగ్ డాన్ మొన్నటిదాకా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, నేడు గనుల శాఖలో రాజాది రాజుల అజయ్ అని చెప్పేసి రాశాడు మన రాధాకృష్ణ. కన్ను పడిందంటే ఏదో కంపెనీ మూడినట్టే. ముందు విజిలెన్స్ దాడులు, ఆపై సెటిల్మెంట్లు, కంపెనీలో వాటా, లాభాల్లో వాటా, మొత్తంగానే హస్తగతం. వీటిలో ఏది కోరితే అది చేయాల్సిందే, లేదంటే కంపెనీ మూసుకోవాల్సిందే. ఉత్తరాంధ్రలో పెద్దల పేరుతోనే నయా దందా. విషయం తెలిసి ముఖ్యమంత్రి సీరియస్, అయినా అదే దూకుడు, వేరే దారిలో డీలింగ్స్. ముఖ్యమంత్రి సీరియస్ అంట, మళ్ళీ ఆయన వేరే దారిలో వెళ్ళి మళ్ళీ అదే డీలింగ్ చేసుకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవడం ఏంటండి విచిత్రంగా? రేపు 64 కంపెనీల మీద విజిలెన్స్ రివిజన్ కేసులో విచారణ అంట. ఏంది అసలు? మన రాధాకృష్ణ రాసిన అంటే పేపర్లే. అజయ్ అనే వ్యక్తి హైదరాబాద్లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ నడిపే వ్యక్తి. ఉద్యోగాల పేరిట యువతకు ఎరవేసిన కేసుల్లో ఆయన నిందితుడు. ఎట్టకేలకు ఆ కేసులో రాజీలు చేసుకుని సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు మగా మార్చాడు. ఇక్కడకు రాగానే మన రాధాకృష్ణ రాసిన వార్తలే అయ్యా. ఏ సాక్షిలో రాసిందో లేకపోతే ఇంకెక్కడ రాయలే, మన రాధాకృష్ణ రాసిన వార్తలే. మళ్ళీ సాక్షి వాళ్ళు అని చెప్పేసి సాక్షి చదువుతున్నావు, సాక్షి మీరు ఒకటే అనేసి మాట్లాడతారు. మరి అందుకని చెప్పేసి నేను రాధాకృష్ణ పేపర్నే చదువుతున్నా, అందరూ కూడా వినండి. గనుల శాఖలో కీలక ముఖ్య వ్యక్తుల సహకారం ప్రోద్బలంతో ఒక వెలిగిపోతున్నాడు. గత ప్రభుత్వంలో భారీ పెనాల్టీకి గురైన గ్రానైట్ కంపెనీ విషయంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజాతి రాజు ఎవరంటే ఆయన ఒక మైనింగ్ డాన్ అంట. ఆయన కన్ను ఏ మైనింగ్ లీజు పరిశ్రమ మీద పడినా యజమానికి మూడినట్టే. మొదట గనుల శాఖలో అత్యంత కీలకమైన ఓ వ్యక్తి సంబంధిత కంపెనీ ఎండీకి ఫోన్ చేస్తాడు. ఆ వెంటనే మరో అధికారి ఫోన్ చేస్తాడు. సార్కు సంబంధిత మైనింగ్ లీజ్ పరిశ్రమ కావాలి, మీరు అప్పగించండి, రివిజన్ కేసు మీకు అనుకూలంగా సెటిల్ అవుద్ది అనేది ఈ ఫోన్ల సారాంశం. మాట విని మైనింగ్ డాన్ చెప్పినట్టు చేస్తే సరే, కంపెనీలో వాటా లేకపోతే లాభాల్లో వాటా, లేదంటే మొత్తంగానే కంపెనీని అప్పగించేయడం. ఇందులో డాన్ ఏది కోరితే అది చేయాల్సిందే, లేదంటే విజిలెన్స్ దాడులు జరిగిపోతాయి. 10 కోట్ల నుంచి 100 కోట్ల మేర పెనాల్టీ వేస్తాడు, అంతే, కంపెనీ మూతపడాల్సిందే. దానికి ఎవరైనా సరే వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, కంపెనీ మూయాల్సిందే. ఓఎస్డీల ఓవర్ యాక్షన్, 10 మంది మంత్రుల ఓఎస్డీల మీద సీఎంఓకు ఫిర్యాదుల విలువ. బలి తెగించి దండుకుంటున్నారు. మంత్రులకు వారిపై అదుపు లేదు. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు. పార్టీ నాయకుల నుంచి ఉప్పు కొనసాగిస్తే చెడ్డపేరు తెస్తారని సీఎంకు మొర. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ ఆ మైనింగ్ డాన్ గురించి, అదేవిధంగా మంత్రుల యొక్క ఓఎస్టీల గురించి, మంత్రుల యొక్క పిఏల గురించి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినట్టు వార్తలు. 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు బలిగొడుతున్నారు నాయన. వీళ్ళ మీద చర్యలు లేవు. చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్స్ వెళ్తున్నాయి, కానీ చర్యలు లేవు. కఠిన చర్యలు ఎక్కడా లేవు. దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు, జేబులు నింపుకుంటున్నారు. వాళ్ళ మీద ఎక్కడ కానీ విజిలెన్స్ దాడులు లేవు, ఎంక్వైరీలు లేవు, విచారణలు లేవు, జైల్లో పెట్టాలి లేదు, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి లేవు, ఏమి లేవు. మందలించడం, వార్నింగ్ ఇవ్వడం, సీరియస్ అవ్వడం, ఇవి తప్ప ఇంకేం లేదు మ్యాటర్. ఏందయ్యా, ఏం నడుస్తుంది స్వామి? ప్రభుత్వమా లేకపోతే ఇంకేమన్నా? ఇది రాష్ట్రంలో ఏం నడుస్తుంది? ఒకవైపు జనసేన పార్టీ వాళ్ళు ఏమో ముస్లిం హిందూ అని చెప్పేసి వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇంకొక వైపు బీజేపీ వాళ్ళు కూడా అదే దారిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో సంపాదించుకున్న మూడులో వాళ్ళు ఉన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి. జనసేన పార్టీ డే 1 నుంచి చూస్తున్నాం, వాళ్ళు హిందూ అని చెప్పేసి రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. ఈవెన్ జనసేన పార్టీ ఈరోజు కూడా అఫీషియల్గా
వాళ్ళ ఎక్స్ అకౌంట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, అదే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి భార్యకి సంబంధించి ఫోటో వేసి హిందూ క్రిస్టియన్ అని చెప్పేసి మళ్ళీ తేడాలు రాస్తున్నారు. వాళ్ళ బాధ వాళ్ళది. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో రాష్ట్రాన్ని పంచుకుంటున్నారు. రాష్ట్రాన్ని కాపాడేవాళ్ళు ఎవరయ్యా? సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ప్రశ్నిస్తే మళ్ళీ వాళ్ళ మీద అక్రమ కేసులు, జైల్లో పెట్టాలి. రాష్ట్రాన్ని దోచుకుతుంటున్నారు. మన రాధాకృష్ణ మాట్లాడుతున్నాడు, మన రాధాకృష్ణ పేపర్లో రాస్తున్నారు. చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరు ఇప్పుడు గండ శాఖలో రాజాది రాజులా బతుకుతున్నాడంట అజయ్ అనే వ్యక్తి. ఎవరు ఈ అజయ్? ఎందుకు మేపుతున్నారు? వీటన్నిటి కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలా? ఎందుకైనా కూటమికి ఓట్లేసి గెలిపించింది ఒకరు మత రాజకీయాలు చేసుకోవడానికి, ఇంకొకరు దోచుకోవడానికా? ఎందుకైనా వీళ్ళకి అధికారం ఇచ్చింది? జనాలకి ఏమైనా మంచి చేయండి అయ్యా, జనాలకి ఏమైనా సరే ఉపయోగకరమైన పనులు చేయండి, విద్యార్థులకు డబ్బులు ఇవ్వండి, రైతులను ఆదుకుంటారని చెప్పేసి ఓట్లు వేస్తే ఒకరు మత రాజకీయాలు చేసుకుంటారు, ఇంకొకరేమో రాష్ట్రాన్ని దోచుకునే పనులు ఉండదు. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా? ఇటువంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.